అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బండి సంజయ్ కొడుకు దెబ్బకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి పైన ఇదివరకే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పరిపాలనలో జనాలు మస్తు కోపంతో ఉన్నారు. రైతులు కోపంతో ఉన్నారు, మహిళలు కోపంతో ఉన్నారు, నిరుద్యోగులు కోపంతో ఉన్నారు, వృద్ధులు కోపంతో ఉన్నారు, పురుషులు కోపంతో ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి పరిపాలన పైన కోపంతో ఉన్నారు. రాబోతున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం అనేటటువంటి ఆలోచనతోటి పబ్లిక్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గ్రాఫ్ బాగా తగ్గింది. రేవంత్ రెడ్డి పైన వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిగా మళ్ళీ గెలిచే అవకాశం లేదు. మా అంటే 20 నుండి 22 సీట్లు మాత్రమే రేవంత్ రెడ్డి గెలవచ్చు. అసలు రేవంత్ రెడ్డి గెలుస్తాడా గెలవడా అనేటటువంటి క్వశ్చన్ మార్కులు కూడా కనబడుతున్నాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అంటే రేవంత్ రెడ్డి పక్కా ముఖ్యమంత్రి కాడు, వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి ఒక అంశం కూడా వినబడుతున్నది. రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి తీవ్రమైనటువంటి నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన పలు ఆరోపణలు వస్తుంటే రేవంత్ రెడ్డి యాక్షన్ ఎందుకు తీసుకుంటలేడు? యాక్షన్ తీసుకోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు 8వ తారీఖు నమోదైంది. ఇవాళ ఎంత? 8, 9, 10, 11, 12, ఇవాళ 13 6 రోజులు అవుతుంది. 6 రోజుల దాకా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఏ యాక్షన్ చక్కగా తీసుకోకపోతే ఏందన్నట్టు రేవంత్ రెడ్డి 3 రోజుల తర్వాత డీజీపీ సార్కి ఫోన్ చేసి 8వ తారీఖు బాధిత కుటుంబం కేసు పెడితే మీరు నిందితులను ఎందుకు పట్టుకోలేదు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, విచారణ ఎందుకు స్టార్ట్ చేయలేదని చెప్పి రేవంత్ రెడ్డి డీజీపీ సార్కి ఫోన్ చేసి అడిగితే డీజీపీ గారు ముఖ్యమంత్రికి చెప్తారట, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో మేము ఫుల్ బిజీగా ఉంటుండే, మొత్తం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినాం, భద్రత ఏర్పాటు చేసినాం, సెక్యూరిటీ మొత్తం అక్కడే ఉన్నది కాబట్టి మేము చర్యలు తీసుకోలేదు, ఇక మేము చర్యలు తీసుకుంటామని చెప్పి డీజీపీ సార్ సివి ఆనంద్ సారు ముఖ్యమంత్రికి చెప్తారట. ముఖ్యమంత్రి ఏమో లేదు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందే, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కొడుకైనా సరే వదిలిపెట్టొద్దు, ఆ అమ్మాయికి న్యాయం చేయాల్సిందే, అమ్మాయిల తరపున ఉండాలి మనం ఖచ్చితంగా, నిజాలు ఏందో తెలుసుకోండి, విచారణ స్టార్ట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సార్కి చెప్పిండట. కేసు వివరాలు కూడా డీజీపీ సారు ముఖ్యమంత్రికి చెప్పిండట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా బీహార్లో ఉన్నాడా, రేవంత్ రెడ్డి ఏమైనా మహారాష్ట్రలో ఉన్నాడా, రేవంత్ రెడ్డి లేకపోతే ఏమైనా ముంబైలో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ఆంధ్రాలో ఉన్నాడా? రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? తెలంగాణలోనే కదా, తెలంగాణ స్టేట్కు సీఎం కదా. తెలంగాణ స్టేట్కి సీఎం పక్కన పెడితే తెలంగాణకు హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డికి తెలుసు. ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్నటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. తెలంగాణలో చీమ చిట్టుకుమన్నా కూడా ముఖ్యమంత్రికి ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ మొత్తం రేవంత్ రెడ్డికి చెప్తారు, సార్ ఇగో పలానోళ్ళు మిమ్మల్ని ఇట్లా తిడుతురు, పలానోళ్ళు మీ గురించి ఇట్లా మాట్లాడుతురు, సార్ ఇగో ఇట్లా జరుగుతుంది, సార్ రేపటి రోజు బీఆర్ఎస్ ఇట్లా ప్రోగ్రామ్ పెడుతురు, సార్ రేపటి రోజు బీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడికొస్తారు మొత్తం ఇంటెలిజెన్స్ నిఘా ఉంటుంది. తెలంగాణలో ఇంటెలిజెన్స్ వర్గం ఉంటుంది. ఇంటెలిజెన్స్ మొత్తం పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి అప్పటికప్పుడు సమాచారం ఇస్తారు. చీమ చిటుక్కుమన్నా ముఖ్యమంత్రికి తెలుస్తుంది. మరి బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయిందనేటటువంటి విషయం ముఖ్యమంత్రికి తెలియదా? ముఖ్యమంత్రి దాకా పోలేదా? బండి సంజయ్ కొడుకు పైన కేసు పెడదామని చెప్పి బాధితురాలు కుటుంబం సాయంత్రం పూట 6 గంటలకు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు పోతే 12:42 అక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చేదట. ఎఫ్ఐఆర్ నమోదు చేసి 6 గంటల పాటు పోలీస్ స్టేషన్ ఎందుకు కూర్చోబెట్టిరు? ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగింది ఇదంతా. మళ్ళా బాధితురాలు వాళ్ళ తల్లి, మీరు గనక కేసు తీసుకోకపోతే నేను ప్రధానమంత్రి ప్రోగ్రాం ముందు పెట్రోల్ పోసుకుంటా అని చెప్పి బాధితురాలు అంటే అప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిరట. అంటే ముఖ్యమంత్రికి ఏం తెలియకుండా నడుస్తుందా తెలంగాణలో? డీజీపీ సార్ చెప్తున్నాడట ముఖ్యమంత్రికి, మేము ప్రధానమంత్రి ప్రోగ్రాంలో బిజీగా ఉన్నాం కాబట్టి ఈ కేసు చూడలేదు. అంటే తెలంగాణలో ఏం జరిగినా, తెలంగాణలో రేపులు జరిగినా, మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, ఏం జరిగినా ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంటే అంటే పోలీసులు పనిచేయరన్నట్ట, పోలీసులు రెస్పాన్స్ కారన్నట్ట, పోలీసులు సైలెన్స్ ఉంటారా, పోలీసులు ఏం మాట్లాడరా, పోలీసులు టకాటక పనిచేయరా? ఏం రీజన్? ప్రధానమంత్రి వచ్చిండు కాబట్టి మేము ప్రోగ్రామ్ చూసుకుంటున్నాం అందుకే లేట్ అయింది, ఇదేమన్నా రీజనేనా? ఒక మైనర్ అమ్మాయి కేంద్ర మంత్రి కొడుకు నన్ను ఇబ్బంది పెట్టినని కేసు పెడితే 3 రోజుల దాకా యాక్షన్ లేదు. ముఖ్యమంత్రి డీజీపీ సార్కు ఫోన్ చేసేదాకా యాక్షన్ లేదంటే ఏంది తెలంగాణలో? ల్యాండ్ ఆర్డర్ ఎటుపోతున్నది? ఇంకా చట్టాల పైన వీళ్ళకి ఎట్లా నమ్మకం కలుగుతుంది?
పోలీసులు ఇంత లేట్ చేస్తుంటే ఎట్లా? చాలామంది ఏమనుకుంటారు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగిందంటే, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మేము పోలీస్ స్టేషన్ పోతాం, కేసు పెడతాం, పోలీసులే మాకు న్యాయం చేస్తారు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, మాకు న్యాయం దొరుకుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పి చాలా మంది నమ్మకంతో పోలీసుల దగ్గరికి పోతారు. పోలీసుల దగ్గర పోయినటువంటి బాధిత కుటుంబం 3 రోజులైనా కూడా పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే ఏందన్నట్టు? పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు, డీజీపీ సార్కి చెప్పిండు. ఆ తర్వాత ఇమీడియట్లీ అదే రోజు సిట్ ఏర్పాటు చేసిరు. సిట్ ఏర్పాటు చేసి, సిట్ ఏంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సిట్ ఏర్పాటు చేసి, సిట్ ఏర్పాటుకు డీసీపీ మేడంని, రిత్రాజ్ మేడంని, సిట్టుకు సంబంధించిన అధికారులు పెట్టిరు. కుకెట్పల్లి డీసీపీ మేడం, ఆ మేడంకి పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. మొన్న మేడం ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టి మేడం ఏం చెప్తున్నది, మేము సిడిఆర్ తీస్తున్నాం, కాల్ డేటా తీస్తున్నాం, మేము అమ్మాయి స్టేట్మెంట్ మాత్రం రికార్డ్ చేసినాం, మళ్ళీ సెకండ్ టైం కూడా అమ్మాయి స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తాం, మేము ఆల్రెడీ ఇప్పుడు సిడిఆర్ తీస్తున్నాం, డేటా తీస్తున్నాం, బండి సంజయ్ కొడుకు దొరికితే మేము పట్టుకుంటాం, నిందితుడు దొరికితే మేము పట్టుకుంటాం, విచారణ చేస్తున్నాం, నిందితుడు తప్పు చేసినట్టు అనిపిస్తే అరెస్ట్ చేస్తాం. నిందితుడు తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారట, తప్పు చేసినట్టు రుజువు అయితే. ఎప్పుడు రుజువు కావాలి? ఇంకెప్పుడు రుజువు చేస్తారు? మీరు రుజువు చేసే అంతలో బండి సంజయ్ కొడుకు ఎటో అక్కడ పారిపోతాడు, విదేశాలకు అటో ఇటో వెళ్ళిపోతాడు. అప్పుడు పరిస్థితి ఏంది? పోక్సో కేసు ఏంది? ఒక మైనర్ అమ్మాయి ఒక అబ్బాయి పైన నన్ను ఇంట్లో లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టిన ఒక మైనర్ అమ్మాయి బయటకు వచ్చి ఒక పర్సన్ పైన కేసు పెడితే ఇమీడియట్లీ ఆ పర్సన్ని అదుపులోకి తీసుకోవాలి, తీసుకొని ఆ పర్సన్ని ఎంక్వైరీ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది? బండి సంజయ్ కొడుకు 6 రోజులైనా కూడా మంచిగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. ఇంకా నిన్న ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసిండు, తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిండు. నాకు మధ్యంతర బెయిల్ కావాలి, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకు పోయిండు, బెయిల్ పిటిషన్ దాఖలు చేసిండు. ఆ బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి అంశంలో ఏమని పెట్టిండు బండి సంజయ్ కొడుకు, నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేను ఎక్కడికి పారిపోలేదు అంటున్నాడు. పోలీసులేమో దొరికితే పట్టుకుంటాం అంటున్నారు, బండి సంజయ్ కొడుకు నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్తున్నారు. మరి ఎక్కడ పట్టుకున్నారు బండి సంజయ్ కొడుకుని? ఎందుకు పట్టుకుంటలేరు? రేవంత్ రెడ్డి పైన ఇంకా వ్యతిరేకత ఎక్కువైతున్నది కదా. మెట్రోలో ప్రచారం చేస్తున్నారు, కేంద్ర మంత్రి కొడుకు పరారిలో ఉన్నాడు, మన పోలీసులు పట్టుకుంటలేరు. హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డి సైలెన్స్ ఉంటున్నాడు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని సేఫ్ జోన్లో పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఇదంతా చేసేదని చెప్పి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని విమర్శిస్తున్నారు జనాలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీలు కూడా ముఖ్యమంత్రి పైన దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకోవాలి కదా, ఎక్కడ యాక్షన్ ఏం కనబడతలేదు కదా. ముఖ్యమంత్రి పైన ఇదివరకే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో, పెన్షన్ల విషయంలో, 6 గ్యారెంటీల విషయంలో, ప్రభుత్వ వైఫల్యాల విషయంలో, ప్రభుత్వం చక్కగా నడతలేడు అనేటటువంటి విషయంలో, ప్రభుత్వంలో అనేక లుసుకులు ఉన్నాయనే విషయంలో రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలో మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్ కొడుకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒక మైనర్ అమ్మాయిని ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇబ్బంది పెడితే ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది ముఖ్యమంత్రికి బాగా ప్రెజర్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదో, రేవంత్ రెడ్డి పట్టించుకుంటాడో అర్థమైతలేదు. ఇప్పుడు ఇంకోటి ఇవాళ బండి సంజయ్ కొడుకుని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు విచారణకు రమ్మని చెప్పారు. బండి సంజయ్ కొడుకు పోలీస్ స్టేషన్ పోనీ విచారణ చేసేటటువంటి అధికారి కూడా పోలీస్ స్టేషన్లో లేదట. ఏందన్నట్టు అంటే రేవంత్ రెడ్డి వద్దని చెప్పిండు ఆ విచారణ. రేవంత్ రెడ్డి ఏమైనా కంట్రోల్ చేస్తున్న సిస్టమ్ మొత్తం, రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడుతుండే ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. మనం చెప్తున్న మాటలు కాదు, ఈ అనుమానాలు మనం క్రియేట్ చేస్తుంది కాదు, ప్రతిపక్ష పార్టీలు క్రియేట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి మీద. రేవంత్ రెడ్డి కావాలని బండి సంజయ్ కొడుకుని కాపాడుతుండని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని కాపాడుతుండు, కేసు డైవర్ట్ చేస్తున్నాడు, కేసు పక్కదారి పట్టిస్తున్నాడు, అందుకే సిట్ వేసిండు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఫన్ బకెట్, ఆయన పేరు భార్గవ్, ఫన్ బకెట్ భార్గవ్ అని ఒక అబ్బాయి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరు, ఒక మైనర్ అమ్మాయి పైన కేసు పెడితే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి ఆయన 20 ఏళ్ళు జైలు శిక్ష. ఒక యాంకర్ ఏపీలో 2 మైనర్లను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే, నువ్వు మైనర్ల ఇంటర్వ్యూ ఎట్లా చేస్తావు, మైనర్లు ముద్దులు పెట్టుకుంటున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు, గిదా నువ్వు సమాజానికి చూపించదని ఇమీడియట్ ఆయన పైన యాక్షన్ తీసుకుంటే ఆయన 7 years జైలు శిక్ష పోక్సో కేసు విషయంలో. మరి ఇప్పటిదాకా బండి సంజయ్ కొడుకుని ఎందుకు పట్టుకోలేదు? కారణం ఏంది? చాలామంది అంటున్నారు ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు అడ్మినిస్ట్రేషన్లో, ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్లో ఫెయిల్ అయిండు, ఆ హోమ్ మినిస్టర్ పదవి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఇస్తే మంచిగుంటుండే, ఆ హోమ్ మినిస్టర్ పదవి
కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి వ్యక్తికి ఇస్తే మంచిగుంటుండే. రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు దోస్తులు అనేది వినబడుతున్న చర్చ, వినబడుతున్న అంశం. మొన్న ప్రధానమంత్రి మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి బండి సంజయ్ పక్కపక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు. నవ్వుకోవడం ఒకటే కాదు, ప్రధానమంత్రి సంబంధించినటువంటి సభలో రేవంత్ రెడ్డి నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అంటున్నాడు. అసలు ఏంది? రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తలేరా? ఏం జరుగుతుందో పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు? ఇప్పుడు డీజీపీకి ఫోన్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఇమీడియట్లీ విచారణ కూడా చేయండి, ఎందుకు రాలేదు అడగండి అని చెప్పాలి కదా. ఇవాళ విచారణకు బండి సంజయ్ కొడుకు పోలే, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా డీజీపీకి ఫోన్ చేసి ఎందుకు రాలేదు, మీరు పిలిస్తే కూడా ఎందుకు రాడు, ఏడున్నా తీసుకురండి అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలే? అసలు ఏం నడుస్తున్నది? ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది అర్థమైతలేదు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, హోమ్ మినిస్ట్రీ ఫెయిల్. ఎందుకు ఇంత ఫెయిల్? జనాలు కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది అంటారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెడితే కేంద్ర మంత్రి కొడుకు ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేడు? ముఖ్యమంత్రి మౌనంగా ఎందుకుంటున్నాడు? ముఖ్యమంత్రి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే పరిస్థితి, అసలు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడిందని జస్ట్ మనకు వినబడినటువంటి అంశమే. జస్ట్ రేవంత్ రెడ్డి ఫోన్ చేసినని, రేవంత్ రెడ్డి డీజీపీ సార్తో మాట్లాడిందని, డిస్కస్ చేసినని చెప్పి వినబడినటువంటి వార్త తప్ప ఎక్కడన్నా చూసినామా మనం ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడడం? మాట్లాడలే. నిన్న బండి సంజయ్ అంటున్నాడు నా కొడుకు తప్పు చేస్తే శిక్ష చేయాల్సిందే, నా కొడుకు తప్పు చేస్తే నేను క్షమించను అంటున్నాడు. మరి బండి సంజయ్ సొంత తండ్రి కన్న తండ్రి చెప్తున్నప్పుడు ఇంకా పోలీసులు విచారణ చేయకపోతే ఏం చేస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతే ఏంది? డైరెక్ట్ రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇదంతా నడుస్తే ఏంది? నడుస్తలేదు, ఎక్కడ కూడా కనబడతలేదు కదా, ఎక్కడ కనబడతలేదు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చిందట, మొయినాబాద్ ఫామ్ హౌస్కి నన్ను తీసుకుపోయి ఇబ్బంది పెట్టి, నాతో పాటు ఇంక 2 అమ్మాయిలు ఉన్నారు, మొత్తం 5 అబ్బాయిలు ఉన్నారు, నేను కూల్ డ్రింక్ తాగుతుంటే ఆల్కహాల్ కలిపిండు, నన్ను బ్రీజర్ తాగమని ఫోర్స్ చేసిండు, అక్కడే కాదు ఇంకా 2-3 చోట్ల నన్ను తీసుకుపోయిండు, నన్ను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందట. ఇవన్నీ వినబడుతున్న వ్యవహారం. ఇంకా ఆ అమ్మాయి వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఎంత ఘోరమో చూడండి. అమ్మాయి వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఎవరు? బండి సంజయ్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు మైనర్ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నా కూడా ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకుంటలేడు అంటే ఏంది? ముఖ్యమంత్రి చెప్పాలి అవసరం అని కూడా, ఒక మైనర్ అమ్మాయి వీడియోలు ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో వేయకూడదు, అట్లా పెట్టొద్దు, చట్ట ప్రకారం నేరం, మిమ్మల్ని కూడా జైల్లో పెడతామని ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియకపోతే నా దగ్గర ఉన్న డీటెయిల్స్ నేను పంపిస్తా, ఎవరెవరు సోషల్ మీడియాలో ఇట్లా వీడియోలు పెడతారు ఏం కదని నేను చెప్తా. అమ్మాయి వీడియోలు బహిరంగంగా సోషల్ మీడియాలో పెడుతురు. అమ్మాయి సరే, ఆ అమ్మాయి ఏదో వీడియోలు పెట్టిరు కొన్ని, ఆ అమ్మాయి ఏదో బ్రీజర్ బాటిల్ పట్టుకున్నది, ఆ బాటిల్ పట్టుకున్నటువంటి వీడియో షూట్ చేసినటువంటి వాడు ఎవడు? ఆ అమ్మాయి ఫుడ్ తినిపిస్తుంది, ఆ వీడియో తీసినోడు ఎవడు? ఆ అమ్మాయి ఒక రూమ్లో కూర్చుంది, వీడియో తీసినోడు ఎవడు? అవి బయటికి రావాలి కదా. ఆ అమ్మాయి భగీరథతో ఉన్నప్పుడు వీడియో తీసింది ఎవడు? ఆ అమ్మాయి బయట ఉన్నప్పుడు వీడియో తీసింది ఎవడు? ఆ వీడియోలు వేరేటోళ్ళ దగ్గరికి ఎట్లా పోయినాయి? ఇప్పుడు అమ్మాయి వీడియో అయినా భగీరథ్ వీడియో అయినా బయటకు వచ్చిందంటే భగీరథ్ అన్న రిలీజ్ చేయాలి, అమ్మాయి అన్న రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తుంది ఎవడు? అసలు రికార్డ్ పెట్టింది ఎవడు? ఇవన్నీ బయటికి రావాలి కదా. అసలు ఒక మైనర్ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో ముఖ్యమంత్రి, ఒక హోంశాఖ మంత్రి అయినా, హోంశాఖ మంత్రి ఎంత కీలకంగా పనిచేయాలి? ఒక మైనర్ అమ్మాయి వీడియోలు ఎట్లా బయటకు వస్తాయి, ఏంది యాక్షన్ తీసుకోండి ఇమీడియట్లీ, ఎవడెవడు అట్లా పెడుతుండో తీసుకొచ్చి లోపడేయండి అని చెప్పాలి ముఖ్యమంత్రి. ఎక్కడ రెస్పాన్స్ లేదు, ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. మంత్రులు సైలెన్స్ ఉన్నారు, మంత్రులు మాట్లాడే పరిస్థితి లేదు. ఏందన్నట్టు? జనాలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు ముఖ్యమంత్రి పైన. రేవంత్ రెడ్డికి శాతనైతే లేదు, ముఖ్యమంత్రి 10లో ఉండి బేస్ట్ అని చెప్తున్నారు చాలా మంది. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది అంటారు చాలా మంది. విచారణ చేయమని చెప్పిండు, సిట్ వేసిండు, గంత అయిపోయింది. అయిగా చేతులు దులుపుకోవాలా? సిట్ వేస్తే మరి కేసు ముందర పోవాలి కదా, కేసు నడవాలి కదా. ఇప్పటిదాకా ఏం చేసిరు? కేసులో ఏం జరిగింది? మీడియా ఛానల్లో వస్తున్నటువంటి వార్తలే తప్ప కేసులో జరిగింది ఏంది? ఇప్పటిదాకా కేసులో ఏది ముందుకు పోయింది చెప్పండి ఒకసారి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంశాలలో ఫెయిల్ అవుతున్నాడు అనేది వినబడుతున్న అంశం స్పష్టమవుతుంది. రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. చూడాలి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది, ఏం కథో చూడాలి. ఇక రేవంత్ రెడ్డి మరి ఈ కేసుని ఏమైనా పక్కదారి పట్టిస్తాడా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటున్నాడు, ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు బయట పెడతారట. ఇంకేదో భారీ బహిరంగ సభ అంటున్నాడు, మీటింగ్లు అంటున్నాడు. మరి ఈ కేసును డైవర్ట్ చేయడానికి ఏందో అర్థమైతలేదు. కానీ పోలీసులు మాత్రం సెక్షన్లు పెంచిరు, వేరే సెక్షన్లు పెట్టిరు. ఇప్పుడు 20 ఏళ్ళ జైలు శిక్ష పడే సెక్షన్ పెట్టిరట. కేసు తీవ్రత కొంచెం ఎక్కువ ఉన్నదని అంటున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా ముందడ పోతే ఈ కేసు ముందడుకు పోతుంది. రేవంత్ అన్న ఏం రెస్పాన్స్ కాకపోతే కేసు కూడా ఏం రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. చూద్దాం ఏం ఇప్పుడు హోమ్ మినిస్టర్ అన్న, రేవంత్ అన్న హోమ్ మినిస్టర్
ఈజ్ నాట్ ఏ సీఎం. సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ అన్న దగ్గరనే ఉన్నది. రేవంత్ అన్న ల్యాండ్ ఆర్డర్ మొత్తం చూసుకోవాలి. ప్రధానమంత్రి వస్తుంది కాబట్టి మేము ఆ కేసు పట్టించుకోలేదంటే తెలంగాణలో ఏది జరిగినా ప్రధానమంత్రి వస్తే పట్టించుకోరా? అంటే ప్రధానమంత్రి వస్తే ఏదైనా మీటింగ్లో జరిగితే తెలంగాణలో ఎవరినైనా రోడ్డు మీద గంతులు కాల్చినా కూడా పట్టించుకోరు అన్నట్టు పోలీసులు ఎట్లా? ఏందన్నట్టు చాలా విచిత్రం అనిపిస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేసే కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.